మీలో ఎంతమంది 'రాకాస' మూవీ చూసారు? లేకపోతే కనీసం రివ్యూస్ అయినా చూసారా? అండ్ మూవీ టాక్స్ అయినా విన్నారా? సో, విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? ముందుగా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే ఈ సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్‌గా ముందుగా టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. అండ్ టైటిల్ విన్నప్పుడే చాలామంది కూడా ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. కంటెంట్ కూడా ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పేసి అందరిలో అప్పుడే ఒక నమ్మకం వచ్చింది. సో, ఆ తర్వాత గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా వాళ్ళకున్నటువంటి ఒక అభిప్రాయం మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అరే నిహారిక గారు ఇంకా ఏ సినిమా చేసినా కూడా అందులో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఉన్న సినిమాల్ని తను చేస్తున్నారు అండ్ మంచి క్యారెక్టర్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు యాక్టర్లను కూడా అని చెప్పేసి ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇది తన సెకండ్ మూవీ అయినప్పటికీ కూడా ఇంత మంచి ఇంపాక్ట్ అనేది నిహారిక గారు క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ సినిమా మనందరికీ తెలిసింది కమిటీ కుర్రాలు. ఇప్పటికి కూడా సినిమా అనేది ఇంకా మనము స్పెషల్గా చెప్పాలి అంటే సినిమా ఖచ్చితంగా అలాంటి సినిమా ఇంకా మళ్ళీ వస్తుందా రాదా అంటే 11 మంది హీరోల్ని పెట్టి ఎవరైనా సినిమా చేస్తారా? సో ఆ విధంగా అంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా అందరికీ లైఫ్ కూడా ఇచ్చారనమాట నిహారిక గారు. సో ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్ కామెడీ అనమాట. అండ్ సినిమా చూస్తున్న ఈ 2.5 గంటలు కూడా ఇంకా నవ్వుతూనే ఉంటాం. మనం ఒక పేరుకి రాకాస అని చెప్పేసి ఈ పోస్టర్లు చూసినప్పుడు ఇదేదో హారర్ లాగా అనిపిస్తుంది, భయంగా ఉంటుందేమో ఈ విధంగా అనుకుంటాం. కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నంత సేపు కూడా ఈ హారర్ ఎలిమెంట్స్ కూడా మనకు కామెడీ లాగే కనిపిస్తాయి. సో ఆ విధంగా కంప్లీట్ కామెడీ మూవీ అనమాట. సంగీత్ శోభన్ గారి టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసిందే. సో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఖచ్చితంగా జనాల్ని ఆకట్టుకునేటటువంటి ఒక శక్తి ఆయన దగ్గర ఉందన్నమాట. ఆ విధంగా అందరిని ఆకట్టుకుంటారు. సో మ్యాడ్ సినిమాలో మనకు తెలుసు 3 హీరోలు ఉన్నారు. సో వీళ్ళకన్నా కూడా వాళ్ళిద్దరూ మనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికన్నా ఈయనకే ఎక్కువ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ విధంగా అట్రాక్ట్ చేస్తారు. ఈయన యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు అండ్ ఒక కామెడీ టైమింగ్ అనేది అదిరిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఈ సినిమాలో కూడా సేమ్ అదే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ గెటప్ శ్రీన్ గారు కావచ్చు, మిగతా యాక్టర్లు కావచ్చు అండ్ కామెడియన్స్ కావచ్చు, అందరూ కూడా అలా ఉన్నదానికన్నా ఎక్కువగా అంటే చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువగానే ఎఫర్ట్స్ పెట్టి మరీ ఈ సినిమాని చేశారనమాట. సో ఖచ్చితంగా రాకాస మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు 2 సినిమాలు వచ్చాయన్నమాట. బైకర్ సినిమా, దాంతోపాటు రాకాస మూవీ, రెండింటికి ఏమాత్రం పోటీ లేకుండా పొంతం లేకుండా ఏ దాని జోనర్లో ఆ సినిమా అనేది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ఉన్నాయి. సో ఈ సినిమా ఒకవేళ మీరు కనుక చూసి ఉంటే ఖచ్చితంగా ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి.